మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరాములు స్మారకార్థం ఏర్పాటు చేసిన పంచాయతీరాజ్ అతిథి గృహాన్ని మరియు పాత మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన టౌన్ హాల్ను వినియోగంలోకి తీసుకురావాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. వనపర్తి జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కట్టిన పలు కట్టడాలు నిరుపయోగంగా మారాయని కనుక వెంటనే వాటిని ప్రజల అవసరాల కోసం వినియోగంలోకి తేవాలని జిల్లా కలెక్టర్ని ఎమ్మెల్యే మరియు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్లను కోరడం జరుగుతున్నదని తెలిపారు. పేదవారికి నీడలేదు కానీ పెద్ద పెద్ద కట్టడాలు మాత్రం వెలిశాయని అవి నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరాములుని కనీసం తలుచుకొని ఈ నేతలు ఆయన పేరుపై ఉన్న అతిథి గృహాన్ని మాత్రం గుట్టుగా వేరే ఆఫీసులకు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మరియు సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టీడీపీ నాయకులు కొత్త గోళ్లశంకర్ తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికలు అయిన తర్వాతనైనా ఈ టౌన్ హాల్ను జయరాములు అతిథి గృహాన్ని సమీకృత మార్కెటు హాల్ను వినియోగంలోకి తీసుకురావాలని, లేని ఎడల వనపర్తిలోని రాజీవ్ చౌక్లో నిరవధిక నిరాహార దీక్షలు చేపడతామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. అంతేకాకుండా వందల మంది కార్మికులు పాత మార్కెట్ యార్డులో ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఎండలో ఎండి వానలో తడుస్తున్నారని, వారికి కనీస నీడ కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ, టీడీపీ రాష్ట్ర యువ నాయకులు కొత్త గోళ్లశంకర్, ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు, ఏడ్వెల్లి భాస్కర్, శివకుమార్, రాములు మరియు గంజి హమాలీలు పాల్గొన్నారు. ప్రజల కోరిక మేరకు సిపిఐ తర్వాత అఖిలపక్ష ఐక్యవేదిక, టీడీపీ, ఇతర పార్టీలు, తర్వాత గంజి హమాలీలు వాళ్ళు కోరిక మేరకు వాళ్ళకి ఏం కావాలి అనేది మేము చెప్పనీకి వచ్చాం. ఇన్ని కోట్లు పెట్టి ఈ తాళాలేసి మూసిపెట్టిండ్రు. ప్రభుత్వము వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చిన మిగతా వారు ఏం చేస్తున్నారు? ఈ తాళాలేసి ఇది కానీ అక్కడున్న మార్కెట్ కానీ మిగతా అన్నీ మూసిపెట్టారు, ఓట్లు పెట్టారు, ఇది ఓపెన్ చేశారు. మనం ఎందుకు వినియోగం తేవాలి? ఈరోజు నిల్వ నీళ్ళు లేకుండా వాళ్ళు సర్ది తెచ్చుకొని అక్కడ తాగించుకొని రోడ్డు మీద ఉన్నారు, కానీ ఇవి మాత్రం మూసేస్తారు. వాళ్ళకనే చేయండి, గంజి అమ్మాయిలకనే ఇచ్చేయండి, వాళ్ళు ఉంటారు లోపల. అట్లనే చేయండి, లేకుండా ఓపెన్ చేసి వినియోగం తేవాలని అఖిలపక్ష ఐక్యవేదిక కోరుతుంది. దీని గురించి సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. మిత్రులారా, ప్రధానంగా అంబేద్కర్ పేరుతో టౌన్ హాల్ నిర్మించుకోవడం అనేది జరిగింది. కానీ ఈ యొక్క వందల కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి పాలక ప్రభుత్వాలు ఇలా నిరుపయోగంగా డబ్బులు ఖర్చు పెట్టించి నిర్మాణం చేసి నిరుపయోగంగా ఉండడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు అంబేద్కర్ టౌన్ హాల్ ఏదైతే పేరుతో నిర్మించిన ఈ టౌన్ హాల్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. ఆ వినియోగంలోకి తీసుకొస్తే ఈ టౌన్లో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది, తలమానికంగా ఉంటుందనే విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు మార్కెట్ హమాలీ కార్మికులకు కనీసం నిల్వ నీడలేనటువంటి పరిస్థితి ఉంది. రికగ్నైజ్డ్ సంబంధించినటువంటి సంస్థగా ఉన్నటువంటి సంఘంగా ఉంది. ఈరోజు అలాంటి సంఘానికి కూడా కనీసమైనటువంటి ఉండడానికి ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది, ఆఫీసు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టి ఇలా నిర్మిస్తున్నటువంటి భవనంలో భాగంగా వీళ్ళకు కూడా ఒక కమిటీ హాల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అఖిలపక్ష వేదికగా డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు, పాలక ప్రభుత్వాలు వెంటనే తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేసి అంబేద్కర్ కళాభవనాన్ని ప్రజలందరికీ వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. అదే కాకుండా ఈరోజు వనపర్తిలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ జయరామ గారి పేరు మీద ఒకటి గెస్ట్ హౌజ్ గతంలో జయపాల్ రెడ్డి నిధులకు వెళ్ళి ఓపెన్ చేశారు. కానీ జిల్లా విభజనలో భాగంగా కలెక్టరు కార్యాలయానికి అది ఇచ్చారు. అప్పుడు కలెక్టర్ కార్యాలయం ఎత్తేసారు, సొంత భవనానికి పోయింది. కానీ పిఆర్ గెస్ట్ హౌజ్ పిఆర్ అంటే పంచాయతీరాజ్ వాళ్ళు మాత్రం దాన్ని ఆక్రమించుకొని దాన్ని వినియోగం లేకుండా చేశారు. వెంటనే జయరాములు గారి జ్ఞాపకార్థం పెట్టిన ఏది గెస్ట్ హౌస్ను తేవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. కొత్తగొండ శంకర్ గారిని, శివకుమారు, మిగతా వాళ్ళు హమాలీలు వచ్చారు. వారి కోరికల మేరకు వాళ్ళకు కూడా నిల్వ నీడ కావాలి. ఇక్కడ ఏమైనా గెస్ట్ హౌస్ పెట్టండి, మీకు కాదు గెస్ట్ హౌస్లు, వాళ్ళకి బీదలకు గెస్ట్ హౌస్ కావాలని మేము కోరుతున్నాం.